ఇదేదిరా మండిపోతుందా నీకు? థాయిలాండ్ ఇండియా కాదు అని ఇష్టం మాట్లాడారు. సింగిల్ కనిపించిందా? కాదు నువ్వు డ్రైవ్ చేసావా? డ్రైవింగ్ ఇచ్చారా? థాయిలాండ్ అనా? సో ఇప్పుడు నేను వెళ్తాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం ఎలా కష్టపడ్డాం, వాటర్ స్పోర్ట్స్ డీల్ ఎలా క్రాక్ చేసాం అనేది ప్రీవియస్ వ్లాగ్ లో చూసే ఉంటారు. చూడని వాళ్ళు అయితే చూడండి. సో ఇప్పుడైతే వాటర్ స్పోర్ట్స్ కి అయితే బయలుదేరిపోయాం. ఓకే బ్యాగ్ కీప్ బ్యాగ్ సేఫ్టీ రికార్డింగ్. ఫైనల్ గా వాటర్ స్పోర్ట్స్ మొత్తానికి పర్ పర్సన్ 1300 బాత్ ఇవ్వడానికి అయితే ఒప్పుకున్నాం. కాకపోతే అక్కడ బ్యాగ్ పెట్టేయాలన్నారు. బ్యాగ్, ఫోన్స్ అన్ని అక్కడే వదలాలంటే మాకైతే భయం వేసింది. కాబట్టి కవర్ పెట్టి అన్ని కవర్ చేసి ఫోన్లు ఇలాంటి వాల్యుబుల్స్ అన్ని నేను ఆ జర్కిన్ లోపల పాకెట్ లో జిప్ వేసి పెట్టుకున్నాను. లైఫ్ జాకెట్ వేసుకుని వాటర్ స్పోర్ట్స్ కి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాం. కాకపోతే అప్పుడే మాకు ఇంకో ట్విస్ట్ తెలిసింది. ఏంటి అంటే యాక్చువల్ గా ఇది 1000 బాత్ కూడా వస్తుందంట. 3000 కూడా రావచ్చేమో, మనం 900 ఎక్కువ ఇచ్చి ఉంటాం. అందుకే 3000 అన్నాడు ఆయన. 3000 రా, 3900. సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కి తీసుకువెళ్లే వాళ్ళు కాకుండా మధ్యలో ఏజెంట్స్ లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్తారు, అది చూసుకోవాలి అని తర్వాత అర్థమైంది. బట్ ఏదైతే ఏముంది, మనం 1300 కి ఒప్పేసుకున్నాం కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేసాం కాబట్టి ఇంకా వాటర్ స్పోర్ట్స్ ని ఎంజాయ్ చేద్దాం, అవన్నీ మైండ్ లోంచి తీసేద్దామని వాటర్ స్పోర్ట్స్ కి అయితే వెళ్ళాం. డబ్బులు తీసుకున్న తర్వాత ఇంక వాళ్ళు టైం వేస్ట్ చేయలేదు, మమ్మల్ని అయితే చాలా తొందర పెట్టారు, పరిగెత్తమన్నారు. సో తొందరగా పరిగెత్తుకుంటూ ఆనందంగా వాటర్ స్పోర్ట్స్ కి అయితే వెళ్ళిపోయాం. గో 2%. నెక్స్ట్ రౌండ్ ముగ్గురు ఒకేసారట. సరే స్టార్ట్. ఫస్ట్ అయితే మాకు జెట్ స్కీకి తీసుకువెళ్లారు. ముగ్గురికి 3 జెట్ స్కీలు ఇచ్చారు. ముగ్గురు ఒకేసారి వెళ్ళాము. జెట్ స్కీ అయితే చాలా బాగా అనిపించింది. కొంత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డ్రైవ్ చేయడానికి అవకాశం ఇస్తారు. మనం డ్రైవ్ చేయగలము అంటే చేయిస్తారు, లేదంటే వదిలేస్తారు, ఫోర్స్ చేయరు. నేనైతే డ్రైవ్ చేశాను, అది నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. డ్రైవింగ్ చేసా, చాలా బాగుంది స్పీడ్ గా. మనం ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువసేపు మీరు లోపల ఉండొచ్చు, ఎక్కువ రేట్ అవుతుంది అంతే అని చెప్తారు. బట్ అవైతే అవసరం లేదు అని నేనైతే అంటాను. ఎందుకంటే ఒక రౌండ్ వెళ్ళినా ఆ ఎక్స్పీరియన్స్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, అంత బాగుంటుంది. ఎక్కువసేపు ఉంటే బోర్ కొడుతుంది, అంతకు మించి ఇంకేం ఉండదు. కాబట్టి మేము తీసుకున్న ప్యాకేజీకి నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. పుష్ప ఎలా ఉంది? నువ్వు డ్రైవ్ చేసావా? సింగిల్ కనిపించిందా? కాదు నువ్వు డ్రైవ్ చేసావా? డ్రైవింగ్ ఇచ్చారా? సో జెట్స్ కి అవగానే ఇంకా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే బనానా రైడ్ కి అయితే తీసుకెళ్లిపోయారు. ఇక్కడ వాళ్ళు హడావిడి చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి. సో మనం కూడా అంతే హడావిడిగా చేస్తే మిగిలిన టైం అయితే హ్యాపీగా బీచ్ లో ఆడుకోవచ్చు అనిపించి ముందైతే వాటర్ స్పోర్ట్స్ కంప్లీట్ చేద్దామని వెళ్ళిపోయాం. బనానా రైడ్ వెళ్ళేటప్పుడు లోపల పడేయాలా వద్దా అని అడుగుతారు, అదే డుమ్కీ చేయాలా వద్దా అని అడుగుతారు. ఖచ్చితంగా డుమ్కీ చేయమని అడగండి. ఇది డే టైం. గోవాలో అయితే మాకు సముద్రం మధ్యలో పడేశారు, ఇక్కడ మాత్రం ఒడ్డుకి తీసుకొచ్చిన తర్వాత పడేశారు. అదొక్కటే మాకు పెద్దగా నచ్చలేదు, మిగతా అంతా ఓకే. రెడీ స్పీడ్. ఇప్పుడు పడేస్తారేమో. డుక్కే. ఓకే. ఐ లవ్ కోరల్ ఐలాండ్. అక్కడ ఉంది బాయ్, అక్కడ ఉంది. బాగుందా? పద నెక్స్ట్ మళ్ళీ అడుగా. సరే బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు అవి ఎలా ఉంటాయో. ఇప్పుడైతే 2 సెగ్మెంట్స్ అయిపోయాయి. బనానా రైడ్ అంటే జెట్ స్కీ 2 అయ్యాయి. ఇప్పుడు అసలే ఉన్నాయి, దానికి ఎలా పంచుకోవడానికి ఫోన్లో ఒకటి జాగ్రత్త పెట్టుకోవాలి. జెట్ స్కీ అండ్ బనానా రైడ్ తీసుకువెళ్లేది ఒక గ్రూప్ అయితే, సీవాక్ అనే దానికి తీసుకువెళ్లేది వేరే గ్రూప్. సో మా భయంతో మేము మొబైల్స్ అవి కవర్ లో పెట్టి జర్క్ లో పెట్టుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయని పరిస్థితి చూసాము. కొంచెం అయితే తడిచినట్టు అనిపించింది. మళ్ళీ ఇబ్బంది అయిపోతావు. సీ వాక్ అసలు
తడైంది. అదే అంటున్నా, అందుకే ఒక నిమిషం. బట్ సీవాక్ వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారు కాబట్టి టెన్షన్ ఎందుకు అని సీవాక్ కోసం బ్యాగ్ తో పాటు వెళ్ళాం. ఎక్కువ క్విక్లీ చలో. సీవాక్లో ఏంటంటే సముద్రం కిందకి తీసుకువెళ్ళి ఆ కోరల్స్ అవి చూపిస్తారంట. సో దానికోసం వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఈ స్పీడ్ బోట్లో వెళ్ళి అక్కడ నుంచి వేరే బోట్ మారాలంట. కాకపోతే ఇక్కడ మనం ఏం అడిగినా తొందర పెడుతున్నారు కానీ సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటున్నారు, మనం కొంచెం చీప్గా చూస్తుంటారు. బట్ మనం అది పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. మన కోసం ప్రైవేట్ బోట్ లా ఉంది. అందరూ గ్రూప్ గా వెళ్తున్నారు, మేము మాత్రం సోలోగా. పోలే, అది మంచిదే. బ్యాగ్ జాగ్రత్త, స్పీడ్గా వెళ్తుంది కదా, బ్యాగ్ జాగ్రత్త. అన్ని పెట్టాం కదా. మేము సీవాక్ వెళ్ళేటప్పుడు మాతో పాటు ఎవరు లేరు కాబట్టి మేము ఒక ప్రైవేట్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయ్యాం. పట్టుకో స్పీడ్ వెళ్తాం. ఇక్కడే ఇందులో మళ్ళీ తీసుకెళ్తారేమో, దాంట్లో వెళ్ళాలి ఇప్పుడు. సో మేము ఎక్కిన ప్లేస్ నుంచి జస్ట్ ఒక 3-4 మినిట్స్ లోనే ఈ ప్లేస్ కి వచ్చేసాము. ఇక్కడున్న బోట్ నుంచి కిందకి దింపి సీలో వాక్ చేయిస్తారంట. సో దానికోసం స్పీడ్ బోట్ నుంచి ఆ బోట్ లోకి అయితే మెల్లగా మారాం. కమ్ చలో గో ఇన్ సైడ్ వేసుకోవాలి ఇప్పుడు. బ్యాగ్ అది పెట్టాలండి, చెప్పులు కూడా. మేము సీవాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ మంది లేరు, మేము మాత్రమే ఉన్నాము. వాల్యుబుల్స్ అన్ని పెట్టమన్నప్పుడు హ్యాపీగా పెట్టేశాము, ఎందుకంటే వాళ్ళకి అప్పచెప్తున్నాం కాబట్టి తర్వాత ప్రాబ్లం ఉండదు అని అనిపించింది. కాకపోతే అండర్ వాటర్ లో వీడియో తీసుకుంటాము, గోప్రో తీసుకెళ్తాం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. మేము మా ఛానల్ గురించి అయితే చూపించాము, సుష్మా కిరణ్ ఛానల్ అని. వాళ్ళు చూశారు, అయినా సరే మా మేనేజ్మెంట్ రూల్స్ వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పారు. చలో. మేము లోపల వాటర్ వాకింగ్ వెళ్తున్నాం అనమాట. అయితే అది ఇక్కడే లోపలికి ఏం తీసుకెళ్తున్నాను, కాకపోతే అక్కడ వాళ్ళ కెమెరా అదే వాడతారు. అండ్ 1000 థాయ్ బాట్స్ పే చేయాలి. 36 ఫోటోస్ 1 minute వీడియో ఇస్తారంట. సో దానికి 1000 థాయ్ బాట్స్ పే చేయాలి. అవన్నీ మాకు పెడతారు. ఇక్కడ కూడా యాక్చువల్ గా ఒప్పుకోవట్లేదు, కాకపోతే మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు చెప్పింది మాకు అర్థం కావట్లేదు. కావాలని ఒప్పుకోవట్లేదు. సో అదనమాట. ముందు అసలు కెమెరా ఆన్ చేద్దన్న వ్యక్తులు తర్వాత అర్థం చేసుకుని మేమే కావాలంటే వీడియో తీస్తాము, కిందకి వెళ్ళిన తర్వాత మాత్రం మా వాళ్ళు తీస్తారు అని చెప్పారు. మమ్మల్ని కూర్చోబెట్టి అసలు సీవాక్ ఎలా ఉంటుంది, ఏమేం చేయాలి, గెస్చర్స్ ఎలా ఇవ్వాలి, పైకి రావాలంటే ఏం చెప్పాలి, ఓకే అంటే ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. Walking, no swimming, no jumping, no dancing, okay? Walking and look straight, turn left, turn right, no look upstairs, no look downstairs. సో డీప్ వాటర్ లో ప్రెజర్ ఉంటుంది అండ్ ఊపిరి అందదు కాబట్టి వాళ్ళు ప్రికాషన్స్ అయితే వాళ్ళు చెప్పారు. You have pressure, what you do? Pressure. Yeah. And you okay? You show hand. Yeah, not okay. మొత్తానికి అయితే మమ్మల్ని బాగా ప్రిపేర్ చేసి సీవాక్ కి రెడీ చేశారు. Okay, turn back, turn back, turn back. Turn back, yeah. ఈ సీవాక్ వెళ్ళేటప్పుడు మాత్రం ఒంటి మీద ఉన్న వాల్యుబుల్స్ గురించి అయితే జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చైన్స్, ఉంగరాలు ఇలాంటి పోయే ప్రమాదం ఉంది. సుష్మా లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలికి ఉన్న గోల్డ్ రింగ్ పోయింది అన్న విషయం మేము రిటర్న్ లో వెళ్తున్నప్పుడే గుర్తించాము, కానీ అది పోయింది ఎక్కడే అని తర్వాత తెలిసింది. Okay. You no panic, you no scare, okay? We have bodyguard with you. Yeah. When start. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా సుష్మా లెఫ్ట్ హ్యాండ్ కున్న ఈ రింగ్ ఉంది కదా, ఇది మేము లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసిన ఫోటోల్లో లేకుండా పోయిందనమాట. సో అప్పుడే అర్థమైంది ఈ లోపే ఎక్కడో పోయిండొచ్చు అని. No swimming, okay? But you go stand, you walk. Yeah. First here. Okay, you laugh now. Okay, Yes, I'm not. When you go down, come on. One more down. Go down. Go step and try. Okay. సుష్మాకి స్విమ్మింగ్ వచ్చి కాబట్టి ఫస్ట్ సుష్మాని పంపించాను. అలాగే ప్రభంజన్ మధ్యలో వెళ్తే ఏంటంటే బయట నుంచి నేను చూడొచ్చు, అలాగే లోపల నుండి సుష్మా చూస్తుందిలే అని చెప్పి తర్వాత ప్రభంజన్ ని పంపించాను. ఆ తర్వాత నేను కూడా వెళ్ళాను అనమాట. ఎయిర్ ఇంటేక్ కోసం పెట్టుకునే ఈ హెల్మెట్ లాంటిది అయితే చాలా బరువుగా అనిపించింది. కిందకి వెళ్ళిన తర్వాత ఆ బరువు పెద్దగా అనిపించలేదు. అండ్ లోపలైతే సీవాక్ ని చాలా ఎంజాయ్ చేసాం. ఎలా అనిపించింది ప్రభంజన్? బాగుందా? ఎంజాయ్డ్? చాలా బాగుందండి. వాటర్ ఇచ్చారు కాబట్టి కింద కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. Ahora ya estoy bravo. చిన్న కూర్చో. Tú puedes. అక్కడ
కొన్ని చిన్న చిన్న జెల్లీఫిషెస్ ఉన్నాయి. తెల్లగా ఉన్నాయి ట్రాన్స్పరెంట్ గా jellyfish. ఇవేం కాదు పింక్ బాక్స్ జెల్లీ ఫిష్ ఇలాంటివి అయితే కొంచెం డేంజరస్. బట్ యాక్చువల్ గా ఈ ఎక్స్పీరియన్స్ కండిషన్ లో రాదు, అది మాత్రం ఇస్తాం. బ్యాంకాక్ ఫ్యామిలీతో వస్తే ఇది మాత్రం మిస్ అవ్వదు. ఫ్యామిలీతోనే కాదు ఫ్రెండ్స్ తో వచ్చినా సరే ఇదైతే మిస్ అవ్వద్దు. ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా వీళ్ళ దగ్గర డబ్బులు అయితే అయ్యాయి. ఫోటో అండ్ వీడియో తీసుకోండి, ఎందుకంటే మన కెమెరా అలౌ చేయట్లేదు కాబట్టి వీళ్ళు చక్కగా మనకి వీడియో అండ్ ఫొటోస్ కూడా తీసేస్తున్నారు. సోలోస్ ఇంకా గ్రూప్ ఫోటో కూడా. అదైతే చాలా బాగుంది అనమాట. అంటే ఎప్పుడెప్పుడు చూస్తాం. ఒక పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు, ఇచ్చారనమాట. ఇలాగా ఈ పెన్ డ్రైవ్ లో మనకి ఫొటోస్ అవి ఇచ్చేస్తున్నారు. సో పెన్ డ్రైవ్ కూడా ఇస్తున్నారు కాబట్టి మా కొంచెం 1000 బాత్ అడిగారు కానీ 800 చేశారు మా కోసం. ఈ వీడియో తీసినప్పుడు మేము పెన్ డ్రైవ్ గురించి వాటిలో ఫోటోల గురించి బాగా చెప్పాం, కానీ మేము రూమ్ కి వెళ్లి చూసిన తర్వాత మాత్రం ఆ పెన్ డ్రైవ్ సరిగ్గా యాక్సెసిబుల్ కాలేదు. అండ్ అందులో కొన్ని ఫొటోస్ మాత్రమే ఓపెన్ అయ్యాయి, మిగతావి క్లిక్ చేస్తే కంప్యూటర్ హ్యాంగ్ అయిపోతుంది అనమాట. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది అయిన తర్వాత మా ప్యాకేజ్ లో ఇంకా స్నార్క్లింగ్ అండ్ పారాషూట్ ఉన్నాయన్నమాట. సో వాటి కోసం మళ్ళీ స్పీడ్ బోట్ ఎక్కి షోర్ కి అయితే వెళ్ళాలి. వచ్చింది వెళ్ళాలనుకుంటా, పద బయలుదేరాలి. థాయిలాండ్ అనా సూపర్, అది చాలా ఎంజాయ్ చేశాడు. నీకు ఎలా సుష్మా? సూపర్ కదా, అదిరిపోయింది అంటే ఒక ఎక్స్పీరియన్స్. చెప్తే సరిపోదు, నీకెలా అనిపించింది? అంటే కొన్నిసార్లు మన అంటే సంపాదించిన డబ్బులు అనేది దేనికి యూజ్ అవ్వాలి అనేది అంటే ఇలాంటి వాటికి యూజ్ అయితే ఎస్ ఒక ఎక్స్పీరియన్స్ చేసామన్నట్టు ఉంటుంది. ఇది మనకు అన్ని చోట్ల జరుగుతుంది, సిటీలో ఉంటాయి అంతేగా. ఇది కూడా పెంచుతున్నారు ఇక్కడ ఫిషెస్ ని. అవును, అదే ఆ ఏరియాలో అందుకే ఆ ప్లేస్ మాత్రమే తీసుకెళ్తున్నారు. అండ్ ఎక్కువ వాటిని ఏం అనద్దు అంటున్నారు. మేబీ ఓన్లే మనకు అదొక అంతే. దిగండి అసలు ఇంకా 2 చేస్తే చక్కగా ఈ రోజు అనుకున్న దాంట్లో అవుతుంది. పదా చలో అంట పద. కాలు మండిపోతుంది సుష్మా. ఏ అసలు దెబ్బ లాస్ట్ మూమెంట్లో అయిపోయింది. ఇది ఎదురా మండిపోతుందా నీకు? మండుతుంది, ఉప్పు నీరు కదా. సీవాకి వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా తీయించి కిందకి దింపుతారు. ఆ కింద వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ అవి ఉండడం వల్ల ఇలా గుచ్చుకోవడం అది ఉంటుంది. అలాగే అక్కడ రాళ్ళు కూడా ఉంటాయి అనమాట. కాబట్టి కొన్నిసార్లు ఇలా గుచ్చుకునే ప్రమాదాలు అయితే ఉంటాయి. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మెమరబుల్ గా ఉంటుంది. You're from Japan. Wow. You have many beaches in Japan, right? మేము ప్రపంచం ఇలా దీని మీద వెళ్తే మా ఆయన దాని మీద. ఈ కోరల్ ఐలాండ్ లో వాటర్ స్పోర్ట్స్ అనేవి ఒక్కో వైపు ఉన్నాయి. జెట్ స్కీ అండ్ బనానా రైడ్స్ అవి షోర్ కి ఎదురుగానే ఉంటే సీవాక్ అనేది దూరంగా రైట్ సైడ్ కార్నర్ వైపు తీసుకువెళ్లారు. ఇప్పుడు స్నార్క్లింగ్ అండ్ పారాషూట్ కోసం లెఫ్ట్ సైడ్ మళ్ళీ డెడ్ ఎండ్ వైపు వెళ్ళాలి అని చెప్పారు. అక్కడ వేరే పాయింట్ ఉంటుందంట, అక్కడ నుంచి వెళ్ళాలంట. సో దానికోసం వాళ్ళ బైక్ లో అయితే తీసుకువెళ్తున్నారు. ఇండియన్స్ జపనీస్ చెప్తున్నారు వీళ్ళకి, అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తెలియదు. అవునా? బుద్ధుడు వాట్ ఈస్ ఇండియా? వాట్ ఈస్ దట్? Name, his name. His name Ravi. My name, right? My name. No. Not you. Kapun ka. వాళ్ళ నేమ్ ఏదో రాసుకున్నారంట, ఆ కంపెనీ నేమ్ వీళ్ళు పంపించారు అని చెప్పడానికి. దీని అర్థం ఏంటో మనం ఇప్పుడు గూగుల్లో ట్రాన్స్లేట్ చూసి తెలుసుకోవచ్చు. సో ఏ టూరిస్ట్ ని ఏ గ్రూప్ వాళ్ళు పంపించారో ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు అయితే ఇలా చేతుల మీద రాసి మమ్మల్ని అయితే ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. ఇంతవరకు ఎక్కడ మేము వెయిటింగ్ లో అయితే లేము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఒక 10 to 15 minutes వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. మా ఆయన గోప్రోది క్యాప్ ఓపెన్ చేసి ఎరగొట్టేసారండి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. ఇక్కడ నుంచి తీసుకెళ్తారనుకుంటా పారాగ్లైడింగ్ పారాసైలింగ్. అక్కడ చూడు, అక్కడ ఒక హట్ లా ఉంది చూడు. ఆ హట్ చూడు, ఏం కనిపిస్తుంది నీకు? ఒకసారి కరెక్ట్ చూడు. ఇలా లోపల పెట్టి నొక్కేసి పెట్టేస్తాం కష్టపడిపోయి. జస్ట్ తీసి కొంచెం ఇలా ముందుగానే పెడితే అయిపోయింది. పెట్టావా? ఫోన్లే అయిపోయింది. కంగారు పట్టావు కదా. అంటే కాదు, ఎందుకు వెళ్ళట్లేదు, అన్ని నీట్గానే ఉన్నాయని. సరే పెట్టేసి మళ్ళీ ఆల్రెడీ హడావుడ్ అంటారు. సో ఇప్పుడైతే స్నార్క్లింగ్ అండ్ ఏంటది పారాసైలింగ్ కోసం ఇక్కడ కాసేపు కూర్చోబెట్టారు. అందరికీ ఒక ట్రిప్ ఏదో ఉంటుందేమో, అది ఒక కేంద్రం తీసుకెళ్తారు అనుకుంటా. ఇది భలే ఉంది ప్లాట్ఫామ్ చూడు.
వాటర్ స్పోర్ట్స్ ఎందుకు అని అనుకుంటే మిస్ అయ్యేవాళ్ళు చాలా. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే పారాసైలింగ్ తీసుకువెళ్తారంట. దానికోసం ఒక బోట్లో వెళ్ళి అదంతా చేసుకుని మళ్ళీ రావాలి, వచ్చాక మళ్ళీ స్నార్క్లింగ్కి వెళ్ళాలంట. అండ్ ఈ ప్లాట్ఫామ్ అయితే మాకు బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము వెళ్ళాల్సిన బోట్ ఇంకా రాలేదు కాబట్టి ఒక 5 to 10 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. సరదాగా అక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. సో నేను చేసిన పని వల్ల ఇదైతే విరిగిపోయింది, నాకు రిస్ట్ బ్యాండ్ ఉన్నది. ఇవే తగ్గించుకుంటే మంచిది మా ప్రపంచం మైండ్ వాయిస్. ఏరా తిట్టుకున్నావు కదా ఇది విరిగిపోవాలని. ఏముంది అయినా దీంతో వచ్చింది లేదా వాడేందుకు. ఇది కొని దాదాపుగా 4 years అయి ఉంటుంది, 4-5 years. ఫైనల్లీ పారాసైలింగ్కి వెళ్ళడానికి మేము ఎక్కాల్సిన బోట్ అయితే వచ్చేసింది. ఇంకా వచ్చాక వాళ్ళైతే ఆగరు, హడావిడి చేశారు కాబట్టి టకటకమని ఎక్కేసాం, కూర్చున్నాం. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే వీడియో తీసుకోవడం అవ్వదంట, వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే తీసిస్తారంట. అందుకని కెమెరా, మొబైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. కాకపోతే మేము రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు. బట్ డబ్బులు ఇస్తామంటే ఒప్పుకున్నారు. మన కెమెరా ఆడిస్తున్నారు. ఇక్కడైతే చాలా కమర్షియల్ గా ఉన్నారు. ఇండియన్స్ అంటే ఇంకా కొంచెం ఇండియన్స్ కి అంత లేదు అన్నట్టు అలా మాట్లాడుతున్నారు. కంపల్సరీ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా డబ్బులు వాళ్ళు మీకు ఇస్తాము అని చెప్పి అన్నారనమాట. సరే అని చెప్పి 600 కి 500 కార్డ్స్ మాతో పాటు వేరే తమిళన్స్ కూడా ఎక్కారు. వాళ్ళు కూడా ఇలా వీడియో తీయకూడదు అని తెలిసిన తర్వాత డిసప్పాయింట్ అయ్యారు. మేము డిసప్పాయింట్ అవ్వద్దు, కలిసి ఒప్పిద్దాం అని చెప్పి వాళ్ళని కూడా కలుపుకుని 500 బాత్కి అయితే వీడియో తీసుకోవడానికి ఒప్పించాము. సూపర్ ఉందన్నమాట. కిందకి తీసుకెళ్తున్నారు. సో ఫైనల్గా ఈ కోరల్ ఐలాండ్లో పారాషూట్తో పైకి ఎగిరి అంతా చూడడం అయితే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ముగ్గురం అయితే బాగా ఎంజాయ్ చేసాము. అదే బ్యూటిఫుల్ మెమరీస్ నెమరేసుకుంటూ హ్యాపీగా అయితే మళ్ళీ షోర్ వైపు వచ్చేసాము. ఎందుకంటే స్నార్క్లింగ్ వెళ్ళాలి కాబట్టి వేరే బోట్ ఎక్కాలి. సో దానికోసం అయితే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి అయితే వచ్చేసాము. ఇలాగే కమ్. అది వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉందా? You keep and no problem. For Indians, we are Indians. What is your channel? సుష్మా కిరణ్. కిరణ్ KIRON. వేరే కంట్రీలో మన తోటి ఇండియన్స్ కలిసినప్పుడు వాళ్ళతో యూనిటీగా ఉండి మనకు కావాల్సిన సాధించినప్పుడు హ్యాపీగా ఉంటుంది. అదే హ్యాపీనెస్ ని కాసేపు మాట్లాడుకున్నాం. అలాగే వాళ్ళు మా ఛానల్ గురించి అడిగారు, దాని గురించి కూడా షేర్ చేసాం. ఈ లోపు మేము స్నార్క్లింగ్ కి వెళ్లాల్సిన బోట్ కూడా వచ్చేసింది కాబట్టి అది ఎక్కేసి స్నార్క్లింగ్ అయితే బయలుదేరాం. ఫైనల్ గా ఏదో రకంగా మాట్లాడి వాళ్ళతో బేరాలాడి మొత్తానికి అయితే ఫోటోస్ చాలా అనడం కొంచెం ఇబ్బందికరంగా అడిగారు. ఇలాగ ఇస్తేనే చేస్తాం, ఇది థాయిలాండ్ ఇండియా కాదు అని ఇష్టం మాట్లాడారు. నాకు కూడా అలాగే చేంజ్ అయింది. ఎన్ని కావాలంటే అన్ని తీశారు. వాళ్ళకే మేము చాలా షేర్ చేయాలి, డ్రైవింగ్ పంపిస్తా అని చెప్పాను అనమాట. మా వీడియోలు ఎలా వచ్చినాయి తర్వాత సీవాక్ కోసం బోట్ అయితే ఎలా మారామో ఇక్కడ స్నార్క్లింగ్ కోసం కూడా ఈ బోట్ లోంచి వెళ్ళి మళ్ళీ వేరే బోట్ లోకి అయితే మారామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నార్క్లింగ్ కావాల్సిన కిట్ అయితే ఇస్తారు. ఆ కిట్ యూజ్ చేసుకుని మనం స్నార్క్లింగ్ అయితే ఎంజాయ్ చేయాలి. ఓకేనా? నోస్ మూసుకోవాలంట. ఓకే ఓకే పట్టుకోవాలి, పళ్ళతో పట్టుకున్నా నోట్లో పెట్టేసుకోవాలి. ไม่บอกแม่ด้วยที่เอาเลยเจอยืนรอบที่7 đi chấm đây, đi chấm đây, chấm.
ఏదో అంటున్నారు అర్థం కావట్లేదు నాకు. వాళ్ళు రెగ్యులర్ గా చేసే పని కాబట్టి మనల్ని అయితే హడావిడి పెట్టేస్తారు, తొందరగా రెడీ అవ్వండి, తొందరగా జంప్ చేసేయండి అని చెప్పి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేయాలి. మా అబ్బాయి అయితే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి వెంటనే జంప్ చేసేసాడు హ్యాపీగా. ఆ తర్వాత నేను జంప్ చేశాను, కానీ నాకైతే ఊపిరాడలేదు. వాటర్ స్పోర్ట్స్ లో ఫైనల్ సెగ్మెంట్ అయినా ఈ స్నార్క్లింగ్ చాలా సేపు అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ సుష్మా ప్రభంజన్ కూడా చాలా భయపడ్డారు, నేను ఇబ్బంది పడ్డాను. ఇవన్నీ కూడా పెద్ద వ్లాగ్ అవుతోంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ లో చూద్దరు గానీ. సో ఈ వ్లాగ్ వరకు అయితే ఇంతే. కీప్ వాచింగ్. బై బాయ్.